అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గన్నవరం వెంకటేశ్వర్లు. నేను గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ని. మాది నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామం. నా తమ్ముడు గన్నవరం మధు వర్ధంతి సందర్భంగా, 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసాము. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు తమ్ముడు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో అనాథలకు అన్నదానం చేయిస్తూ వస్తున్నాము. ఇది 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం నాకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఎంతో సంతృప్తి, మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక్కడికి వస్తే. ఆ భాగ్యులను చూసిన తర్వాత, అనాథలను చూసిన తర్వాత ఇంకా ఆ దేవుడు మనకు అన్ని విధాలా మంచి చేసి ఇంకా సహాయం చేయాలి, ముందు ముందు కూడా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ముందు ముందు ఇంకా ఈ క్షేత్రానికి సహాయ సహకారాలు నా తరపున ఇంకా కొంతమందిని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేయాలని నా ఆలోచన కలుగుతుంది సార్. మేము మొట్టమొదటిసారిగా ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం గురించి చూసి ఒకంత ఆనందం, ఆశ్చర్యం, ఒక గుండె తడి, ఒక ఆర్ద్రత మనసుని తడిమేసింది. ఇక్కడ దాదాపుగా 2000 మందికి సరిపోయేటువంటి ఒక శాశ్వత వసతి భవన నిర్మాణాన్ని ఇక్కడ శ్రీ గట్టు శంకర్ గారు నిర్మించడం అనేది ఒక అద్భుతం, అనిర్వచనీయమైన అనుభూతి కలిగించింది. ఒక ఆనందం మాకు చాలామందికి. నిజంగా ఈరోజు గట్టు శంకర్ గారిని చూస్తే మాకు ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక మానవతా మూర్తి, ఒక ఈ కాలంలో ఇంత సార్వజనీనంగా ఆలోచించేటువంటి, ఒక విశాలమైన హృదయంతో ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక అనాథల కోసం, అభాగ్యుల కోసం ఇంత గొప్ప నిర్మాణానికి పూనుకోవడం, వాళ్ళకు సేవ చేయాలన్న తలంపు రావడమే ఒక గొప్ప ఆలోచన. అది అటువంటి గొప్ప ఆలోచన మహనీయులకు మాత్రమే వస్తుంది. నిజంగా కారణ జన్ములు అనుకోవాలి ఇలాంటి వాళ్ళని. మన ఈ విశ్వజనీన ఈ కాలంలో ఇంతమందికి సేవ చేయడం అనేది అదృష్టం అందరికీ రాదు. అటువంటి ఆలోచన కలగడం, ఆ ఆలోచనకి కార్యాచరణకి కావాల్సినటువంటి అనేక రకాల మార్గాల్ని వెతుక్కుంటూ ఎంత శ్రమపడ్డారో ఆయన, వాళ్ళ కుటుంబం. కానీ ఈరోజు ఒక ప్రపంచానికి ఆదర్శనీయం, సమాజానికి ఆదర్శనీయం. ఎన్నో కోట్ల డబ్బులు సంపాదించే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కోట్ల డబ్బులు సంపాదిస్తూ చివరికి ఎక్కడ తీసుకెళ్తారు ఈ డబ్బుని? ఇలాంటి అభాగ్యులకి, అనాథలకి మనకున్నంతలో ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వస్తే చాలా చాలా అది ఎంతో పుణ్యకార్యం అవుతుంది. అది కూడా సేవ చేసేటువంటి అవకాశం రావడం కూడా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. సో నిజంగా మాకు అనిపించింది ఇక్కడికి వచ్చాక, ఈ అనాథల్ని, అభాగ్యుల్ని చూశాక, ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆ 2000 మందికి దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 600 మంది ఉన్నట్టు నాకు ఇక్కడ తెలిసింది. ఈ 600 మందికి దాదాపు మెంటల్లీ డిజార్డెడ్గా ఉన్నారు. దాదాపు 200 మంది మహిళలు ఉన్నారు, ఒక 400 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళందరికీ సేవ చేసేటువంటి భాగ్యం దొరకడం, వీళ్ళందరికీ నిజంగా గట్టు శంకర్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది ఇంకా ముందుకు రావాలి, వీళ్ళందరికీ
సేవలు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక మహనీయ మూర్తులు ఇంకా ఈ ప్రపంచంలో చాలామంది రావాలి. శంకర్ లాంటి వాళ్ళు చాలామంది మహనీయులు, మానవతా మూర్తులు రావాలి. అభాగ్యుల్ని, అనాథల్ని ఆదుకోవాలి. అటువంటి పుణ్యకార్యాన్ని చేయడం ద్వారా ప్రపంచానికి ఆదర్శప్రాయాలుగా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి గట్టు శంకర్ గారికి, వాళ్ళ కుటుంబానికి మనసారా నా యొక్క ధన్యవాదాలు. ఈ ఆశ్రమానికి ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా, వాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి ప్రతి కేర్ టేకర్కి కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోకి రాగానే మనకు దర్శనమిచ్చే మొదటి ప్రాంతం సోమనాథేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఆ దేవుని సన్నిధిలో మనకు పూజారులు అభిషేకం చేయించి, మన గోత్రం పేరు మీద అభిషేకం చేయించి మనకు ప్రసాదం గంగాజలం మనకు సమర్పించుట ఇవ్వడం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగించింది. సో అందరికీ ఇది చాలా ఆనందం కలుగుతుంది. ఒక భక్తితోటి మనం అక్కడ కాసేపు సేద తీర్చుకొని మన ఆలోచనల్ని స్థిమితంగా ఉంచుకొని ఆ తర్వాత మేము ఆశ్రమాన్ని చూసాము. ఆశ్రమంలో చాలా బాగా అనిపించింది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథుల కోసం వాళ్ళు డైనింగ్ హాల్ కానీ, వాళ్ళు పడుకోవడానికి వసతులు కానీ, తర్వాత బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా ఆనందం వేసింది. ఇక్కడ ప్రతి రూపాయికి అమూల్యమైనటువంటి విలువగా ఇక్కడ తీసుకుంటున్నారు. మనకు మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా దానికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క అభాగ్యునికి, అనాథునికి చేరుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ సేవకుల ద్వారా, మనకు ఈ సర్వీస్ అందించేటువంటి కేర్ టేకర్ల ద్వారా, ఇక్కడ ఉద్యోగుల ద్వారా మనకు అది తెలుస్తుంది. వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు ఇక్కడ మనం డబ్బులు కట్టడం ద్వారా మనకు రిసిప్ట్లు కూడా, మనకు రసీదులు కూడా మనకు ఇక్కడ ఇస్తున్నారు. ఆ రసీదుల ద్వారా మనకు ఇంకా ఉద్యోగస్తులకైతే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. ఇక్కడ ఐటీజీ ద్వారా మనకు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీ ద్వారా ఐటీకి ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఆ రకంగా కూడా బెనిఫిట్ కూడా ఉన్నది. సేవ చేయాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, మానవీయ మూర్తులు, మానవతా మూర్తులు ఖచ్చితంగా ఈ ఆశ్రమాన్ని దర్శించి ఈ అభాగ్యులకు సేవ చేయండి. భక్తిగా మీకు ఎంత తోస్తే అంతగా సహాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ ఆ భగవంతుని మనసారా గట్టు శంకర్ గారిని, వారి కుటుంబాన్ని ఎల్లవెల్లా వాళ్ళ కృప ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కుటుంబానికి నేను మనసారా కోరుకుంటూ, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం